ఏంట్రా అలా ఉన్నావు? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. ఓ, తను నేను లవ్ చేస్తున్నాను. అవునా? సూపర్ రా. చెప్పే ముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుద్ది. తను కూడా ఈరోజు బయటికి వెళ్దాం ఉందిరా. ఓ, లవర్ వచ్చే ముందు మన లైఫ్లో అన్నీ ఇలాగే కలిసి వస్తాయిరా. తను ఏమంటుందో అని భయంగా ఉందిరా. భయం ఎందుకురా, చెప్పు, ఏం కాదు. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఒకసారి చూపివా? నీకెందుకు చూపియను రా, నీకు చూపిద్దామనే వాళ్ళ ఫోటో కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను నాకు. చూడు. ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు? ఎందుకు అలా అడుగుతున్నావు? ఈ అమ్మాయి ఎప్పుడో చనిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి చనిపోవడం ఏంటి? గంట క్రితం కూడా నాతో మాట్లాడింది. మాట్లాడిందంటున్నావు నువ్వు, తను దయ్యమై నీతో మాట్లాడింది. చాలామంది అనుకుంటున్నారు నీ పక్కన ఎవరు లేకున్నా ఎవరితోనో మాట్లాడుతున్నావంట. తినతోనేనా? అది నేను చంపాలనుకుంటుంది. నేను నమ్మను. తను దయ్యం ఏంటి? తను ఎవ్వరికీ కనపడదు, నీకు మాత్రమే కనపడుతుంది, నీతోనే మాట్లాడుతుంది. కలుద్దామని అన్నది కదా, నేను కూడా నీతో వస్తాను, తను దయ్యమని రుజువు చేస్తాను. తన నీకు కూడా పరిచయం చేస్తాను, నువ్వు కూడా రా. తనని టెస్ట్ చేయడానికి వచ్చామని తెలిస్తే నీ లవ్ పూర్తిగా దుబ్బుద్ది. నేను ఇక్కడే కూర్చుంటా, నువ్వు వెళ్ళి చూసిరా. నువ్వు చెప్పింది తప్పురా. తన ఆ రూమ్లోనే ఉంది, నువ్వు కూడా వెళ్ళి చూడు, నీకు కూడా కనిపిస్తుంది. చూసావా? తను అక్కడే ఉంది కదా. అక్కడెవ్వరూ లేరు, నాకెవ్వరూ కనిపించలేదు. ఏంటి జోక్ చేస్తున్నావా? తను అక్కడే ఉంది కదా. జోక్ చేసేంత సంబరం కాదు, అబద్ధం చెప్పేంత అవసరం లేదు. ఓకే, నువ్వు సరిగ్గా చూసుండవు, నేను నీకు చూపిస్తాను, పద. నువ్వు కూడా చూడు, అక్కడ పెన్ ఉంది, బుక్ ఉంది, సిస్టమ్ ఉంది, అమ్మాయి కూడా ఉంది. అక్కడ పెన్ ఉంది, బుక్ ఉంది, సిస్టమ్ ఉంది, కానీ అమ్మాయి లేదు. నీకు ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయి దెయ్యం కాదని. నువ్వు తన్ని దెయ్యమంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండి చూడు. ఎప్పుడొచ్చావు బేబీ? ఇప్పుడే బేబీ. ఎవరు నిన్ను చూడలేదు కదా? ఏంట్రా ఇంత సడన్గా? టిఫిన్ చేయడానికి వచ్చావా? అమ్మా నాన్న లేని టైంలో ఇలా రావచ్చా బేబీ? నువ్వు వచ్చినందుకు నాకు భయంగా ఉంది, కానీ నిన్ను హక్ చేసుకున్నందుకు బాగుంది.
మనం ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. బేబీ ఒక్క నిమిషం. త్వరగా రా, వెళ్దాం. అమ్మాయి నీకెందుకు కనిపించట్లేదురా? సరేరా, నువ్వు అనుకున్నట్టే అమ్మాయి తెయ్యమనుకున్నా. నువ్వు నాకు ఎలా ప్రూవ్ చేస్తావు చెప్పు. ఆ అమ్మాయి నీతో బయటికి వెళ్దామంది కదా, అంటే ఇప్పుడు వెళ్ళడు ఏముంటో చూద్దాం. ఏమంటుంది? బేబీ బయటికి వెళ్దాం అన్నావు కదా బేబీ. రా బేబీ వెళ్దాం. నేను రాను. బేబీ దా బేబీ. నేను రానన్నా కదా. బేబీ రా. నన్ను వదిలే ప్లీజ్. చెప్పానా? నేను రాను. నన్ను వదిలే, నేను రాను. నన్ను వదిలే ప్లీజ్. రా. నన్ను వదిలే బేబీ. రా. నేను రాను ప్లీజ్. చెప్తుంటే నువ్వు వినట్లేదు బేబీ. వదిలే. నన్నే చంపాలని చూస్తాను. అది కాదు, అది కాదు చరణ్. హాయ్, ఐఎమ్ రాజీవన్, కాలనీ ప్రెసిడెంట్. ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట, పక్కోళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయాలి. ఏం చూస్తున్నావు? అమ్మాయిని చంపేసావు కదరా. అమ్మాయా? అక్కడ ఎవరు లేరు కదా. లేకపోవడం ఏంట్రా, చంపేసి. నీకు కనిపిస్తుందా? కనపడుతుంది. ఆ అమ్మాయి తెయ్యం. నాకు మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవ్వడికి కనపడదు. ఏం మాట్లాడుతున్నావురా? చంపేసి దయ్యమంటావేంట్రా? ఎవడు చెప్పాడు? ఎందుకు చంపావు? అంటే ఆ అమ్మాయి దెయ్యం కాదా? కాదు. ఎవడు చెప్పారా దయ్యమని? మరి నా ఫ్రెండ్ ఏంటి అలా చెప్పాడు? నీ ఫ్రెండ్ ఎవర్రా? ఎక్కడుంటాడు? ఫోన్ చెయ్యి. కలవట్లేదు. వాని ఇల్లు తెలుసు కదా, పద పోదాం. అన్నా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా. విజయ్, నువ్వు ఆ అమ్మాయిని దెయ్యం అంటేనే కదా నేను చంపాను. మరి వీడేం దెయ్యం కాదంటాడు? అవును, తను దయ్యం కాదు. మరి దెయ్యం అని నాకెందుకు చెప్పావు? నా చేత అమ్మాయిని ఎందుకు చంపించావు? నేనే చంపేశా. ఫ్రెండ్ చెప్పింది కరెక్టేనే. నువ్వు
చంపింది నువ్వే, కానీ చంపించింది నేను. ఏంటి విజయ్ అంత డల్గా ఉన్నావు? మనం ఇన్నాళ్ళు కలిసి తిరిగాం కదా, పెళ్లి చేసుకుందామా? వాట్? పెళ్ళి ఎందుకు? అలా అంటావేంటి? మనం ప్రేమించుకున్నాం కదా. నువ్వు మాత్రమే ప్రేమించావు, నేను కాదు. నువ్వు నాకు సెట్ అవ్వవు. ఎందుకు? అవసరమైన వాటికి సమాధానం చెప్పాలి, అవసరం లేని వాటికి కాదు. అరే విజయ్, ఎక్కడికి రా? ఆ అమ్మాయి నన్ను వదిలేస్తుంది, నేను చచ్చిపోతా. అరే 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 లేరా, అరే లేరా, ఒక అమ్మాయి కోసం చచ్చిపోతావారా? లేరా రే, లేరా. అసలు తను దయ్యం కాదు, నేనే దయ్యాన్ని, నేనే భూతోనే. కూర్చోడమేంట్రా? వీళ్ళు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి పోలీసులను తీసుకొచ్చేస్తా. ఒక అమ్మాయి మోసం చేసిందని నువ్వు చచ్చిపోయి దాన్ని చంపి ఏం చెప్దాం అనుకుంటున్నావురా? ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది కాబట్టి నేను దాన్ని చంపేశాను. అది నా పర్సనల్. కానీ పోలీసులు పట్టుకునే నన్ను. ఎవడన్నొచ్చి అడిగితే ఇవ్వు. దీనమ్మా, ఇదుందేంది? విజయ్ గారు దీన్ని చంపితే ఇందులో ఇది చంపుకున్నట్టుండేంది? విజయ్ గారు చంపలేదా? అసలు విజయ్ గారు దెయ్యమైతే వాడిని నేను కొడితే వాడి బాడీ నాకెలా టచ్ అయింది? అంటే విజయ్ గారి బాడీలో ఇంకెవడో ఉన్నాడా? మనం ఇన్నాళ్ళు కలిసి తిరిగాం కదా, మనం ప్రేమించుకున్నాం కదా. మనం ప్రేమించుకున్నాం కదా. ఆ అమ్మాయి నన్ను వదిలేస్తుంది అని. ఏమైందిరా? నేను చచ్చిపోతాను. విజయ్ కాదు చనిపోయింది. విజయ్ కుమార్ చంపింది కూడా విజయ్ గారు కాదు, విజయ్ గారి బాడీలో ఉన్నాడు.
అమ్మాయిని చంపేసినావట కదా, పదా పోలీస్ స్టేషన్కి. బాస్, ఆపరేషన్ ఓవర్. అమ్మాయిని చంపేశాను. గుడ్ జాబ్. ఎవరికే డౌట్ రాలేదు కదా? ఎవ్వరికి ఏ అనుమానం రాదు. అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చరణ్ని ఎలా మేనేజ్ చేసావు? వాడికి బూచోడని ఒక లేని కథ చెప్పాను, అది నిజమని వాడు నమ్మాడు. చంపింది నేనే, కానీ నా బాడీలో ఉన్న కుమార్ చంపాడని వాడు అనుకుంటున్నాడు. అలాగే నేను ఆ అమ్మాయిని చంపేటప్పుడు వీడియో తీసా. ఆ వీడియోలో అమ్మాయి తనను తానుగా చంపుకున్నట్టుగా వీడియో ఎడిట్ చేసి, ఆ ఎడిట్ చేసిన వీడియో ఉన్న మెమరీ కార్డ్ చరణ్ చేతికి ఇచ్చా. మన రాజీవన్ వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? వాడి వల్లే కదా మలుపు తిరిగింది. సార్, వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మన వల్లే కాబట్టి ఎవ్వరికి ఏ డౌట్ రాలేదు. సార్, ఎంతైనా నా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయిని చంపమని డీల్ ఎవరు చెప్పారు? నీకు ఒక ఫోటో వాట్సాప్ చేస్తా, ఫోన్ పెట్టేసి. నేనే దాన్ని వేరే వాడి చేత చంపిద్దాం అనుకున్నా. అది మాత్రం ఇంకెవడి వల్లనో చచ్చింది, నేను చంపించకుండానే. నేను మాత్రం ఫుల్ సేఫ్.